నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా. ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలని నిజంగా చాలా బాధపడాలి. మనం 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం. కానీ చంద్రబాబు గారు ఆయన హెచ్చరిస్తానే ఉన్నాను. మీరు కనుక వీరి అండదండలు చూసుకొని మీరు మా గుంపుల్లో చొరబడి మొన్న నాకు కోనసీమలో చేసినట్టుగా, వారాహి యాత్రలో గొడవలు చేస్తున్నట్టుగా, మన చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో మీరు చేస్తున్నట్టుగా, భీమవరంలో మన లోకేష్ గారు వెళ్తే చేస్తున్నట్టు ఇలా చేస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. నాజీలని, హిట్లర్ నాజీ ఆర్మీని యూదులు ఎలాగైతే వెంటపడి వాళ్ళని చట్టసభలు తీసుకొచ్చారో, వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి క్రిమినల్ ని, చిన్న చిత్తగా ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొస్తాం. గుర్తుపెట్టుకోండి.